ఏపీ ఈసెట్ 2027 కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇందులో మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. సో టోటల్ గా మైత్స్ వర్సెస్ రియాలిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే మీరు అపోహలు అనుకుంటూ లైక్ మూఢనమ్మకాలు పెట్టుకుంటూ సో దానికి రియాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. సో ఈ సెట్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి స్టూడెంట్ కి ఈ వీడియో చేరాలి. అండ్ దాంతో పాటు లైక్ ఈ సెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ని తప్పించుకుందాము అనుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఈ వీడియోని వన్స్ ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ సెట్ పైన ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి కదా. ఆ ఇంట్రెస్ట్ రావడానికి ఈ వీడియోనే కారణం అనేసి మీరైతే డిసైడ్ అవ్వండి. అండ్ దట్ టు సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారో లేదో ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఈ విధంగా లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ లో ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి అయితే సో చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ కమింగ్ టు సో ఇక్కడ మీకు ఒక ఇంపాసిబుల్ థింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అపోహ స్టూడెంట్ కంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంపాసిబుల్, మ్యాథమెటిక్స్ మా వల్ల కాదు, అది ఓన్లీ క్లవర్స్ మాత్రమే, అది ఓన్లీ టాపర్స్ మాత్రమే చేయగలిగిన సబ్జెక్టు, మా వల్ల కాదు అనుకుంటారు. బట్ రియాలిటీకి వస్తే సో మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ అండ్ ఇట్ ఫీల్స్ టఫ్ ఓన్లీ, బట్ వితౌట్ ప్రిపరేషన్ మాత్రమే. ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవ్వమో అప్పుడు మాత్రమే మ్యాథమెటిక్స్ టఫ్ అనేసి అనిపిస్తుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అసలు ప్రిపేర్ అవ్వము, అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏం చూడము, అప్పుడే మనము డిసైడ్ అయిపోతాం దిస్ ఈస్ అ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ అనేసి. బట్ కమింగ్ టు రియాలిటీ సో రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ అవుతూ ఉంది. సో క్వశ్చన్ పేపర్స్ మీరు కనుక లాస్ట్ 5 years 6 years కనుక చూసినట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి కాన్సెప్ట్స్ ఈజ్ వెరీ వెరీ సేమ్ అండ్ సింపుల్, ఓకేనా. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫార్ములాని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ డైలీ ప్రిపరేషన్ చేసుకుంటే మీరు మ్యాథమెటిక్స్ లో ఈజీగా మంచి స్కోర్ సాధించవచ్చు. అండ్ దట్ మీకు ఇక్కడ చాలా వరకు మ్యాథమెటిక్స్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు మ్యాథమెటిక్స్ పైన ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి సో మీ యొక్క లేజినెస్ నెగ్లిజెన్స్ ని పక్కన పెట్టేస్తే సో మ్యాథమెటిక్స్ మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకోవాలి అనుకుంటే సో ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. సో అండ్ కమింగ్ టు లైక్ అవర్ అకాడమీ గురించి సో ఏపీ ఈ సెట్ కంప్లీట్ కోర్స్ అనేది సో మన బిఎస్డివిపి అకాడమీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 549 రూపీస్ అనమాట. జస్ట్ 549 రూపీస్ కి మనం ఈ సెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సెట్ స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ ఫర్ ఏపీ ఈ సెట్ స్టూడెంట్స్ కి. సో ఈ కోర్సులో హైలైట్స్ ఏంటివంటే సో మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ వాళ్ళకి సో కోర్ సబ్జెక్ట్స్ పైన కూడా వీడియోస్ అయితే ఉంటాయి. కమింగ్ టు మెకానికల్, సివిల్ వాళ్ళకైతే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఎంపీసీ మాత్రం అవైలబుల్ గా ఉంది. బట్ మీకు ఇక్కడ మెటీరియల్స్ అయితే కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటాయి, ఈవెన్ మీ కోర్ బ్రాంచ్ రిలేటెడ్ కూడా. అండ్ టాపిక్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, ఇలా మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు మనం చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 10,000+ MCQs అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో అదే మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సో డెఫినెట్లీ మీరు మ్యాథమెటిక్సే కాదు ఏ సబ్జెక్ట్ అయినా బెటర్ స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్లు అవైలబుల్ గా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్ గా ఉంటుంది. షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ పీడిఎఫ్స్ అనేవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర. అంటే ఎవ్రీ ఇయర్ కూడా 5 to 10 మార్క్స్ వెయిటేజ్ అనేది డైరెక్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ బేసే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ని మీరు క్రాక్ చేయాలి అంటే అండ్ అదే విధంగా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నిటిని మీరు గ్యాదర్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఓకే. సో ఆ టైం అంతా కూడా మేమే మీకు సేవ్ చేస్తూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు రెడీగా పెట్టాము. సో వాటిని జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీకు కంప్లీట్ గా ఈ సెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ యొక్క గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ డే మీకు స్టడీ అవర్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం విత్ ద ప్రైస్ ఆఫ్ 549 రూపీసే. సో ఇంతకు మించి మీరు 1 రూపీ కూడా ఎక్కడ పే అయితే చెయ్యరనమాట.
ఓకేనా. సో ఇంకా మన ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది అండ్ డిజైనడ్ బై ఎక్స్పర్ట్ టీమ్ అన్నమాట. సో నేను, నితిన్ అండ్ అభి అయితే సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీకు అనుకూలంగా ఉండేటట్లుగా డిజైన్ చేశాము. సో ఎక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుందే అన్నట్టుగా మేమైతే ఇక్కడ క్రియేట్ చేయడం జరగదన్నమాట. ఓకేనా. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే సో ఇమీడియట్ గా బిఎస్డివిపి అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సో మీకు అక్కడ ఏపీ ఈసెట్ అనేది అయితే కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్రాంచెస్ అన్ని కనపడతాయి. ఆ బ్రాంచెస్ లో మీ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ అయిపోతే మీకు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్స్ లోకి అయితే జాయిన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లొచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. 6 months ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్ అనేసి అనుకుంటూ ఉంటాడు ఈ అబ్బాయి. ఓకే, బానే ఉంది. 6 months ప్రిపరేషన్ బానే ఉంటుంది. బట్ రియాలిటీకి వస్తే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారా? చెయ్యలేరు. బట్ ఇక్కడ రియాలిటీలో ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల, అంటే ఈ రోజు ఈ వీడియో అనేది జూలైలో ఉంది కదా, ఓకేనా. సో జూలై నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఏ విధంగా ఉంటుందంటే డైలీ 2 hours చదువుకునేదానికి ఆప్షన్ ఉంది. అండ్ దాని తర్వాత కంఫర్టబుల్ ప్రిపరేషన్, ఆ 2 hours కూడా ఎప్పుడైనా చదువుకునేదానికి ఆప్షన్ ఉంది. అండ్ 3 to 4 times రివిజన్ చేయొచ్చు. అంటే జూలై నుంచి స్టార్ట్ చేస్తే 3 to 4 times మీ ఎంటైర్ సిలబస్ ని రివిజన్ చేసేదానికి అవకాశం ఉంది. 50+ మాక్ టెస్ట్లని కవర్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదే మీరు జనవరి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగితే, జనవరి నుంచి మనకి పెద్దగా టైం ఉండదు. జనవరి 2027 నుంచి డైలీ మీరు 5 to 6 hours టైం స్పెండ్ చేయాలి. అండ్ దట్టు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, సిలబస్ కంప్లీట్ అవ్వదు, రివిజన్ కి టైం ఉండదు, అస్సలే మీరు రివిజన్ చేయలేరు. దాని తర్వాత మాక్ టెస్ట్లని ప్రాక్టీస్ చేసుకోలేరు. అండ్ దాని తర్వాత ఎగ్జామ్ పైన ఎక్కువగా ఫియర్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా సో ఈ యొక్క 6 months ప్రిపరేషన్ ఉందిలే మనం చేసేస్తాం అనుకుంటే వాళ్ళు సో ఈ యొక్క పాయింట్స్ ని అయితే చూడండి చాలా జాగ్రత్తగా. సిలబస్ అనేది కంప్లీట్ గా చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, మాక్ టెస్ట్లు అనేవి రాయాలి, వీక్ టాపిక్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ ని సాల్వ్ చేసుకోవాలి, స్ట్రెస్ ని హ్యాండిల్ చేయాలి. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే ఇవంతా కూడా మీకు బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఏదైతే అపోహ ఉందో 6 months లో చేసేద్దాంలే అనేసి సో దాన్ని మీరు పక్కన పెట్టేస్తే సో చాలా వరకు మీ యొక్క ఈసెట్ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ప్రీవియస్ పేపర్స్ ఆర్ ఎనఫ్. లాస్ట్ ఒక 5 years 10 years పేపర్స్ చదువుకుందాము, సో అదే సరిపోతుంది ఈసెట్ ఎగ్జామ్ కి. చూడండి, సో ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చదివితే ర్యాంక్ వస్తుంది కాదన్నంలా. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఈజ్ సేమ్. ఓకే, సో టాపిక్స్ అనేటివి సేమే. బట్ ఇక్కడ మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాస్తుంది ర్యాంక్ కోసమా, బెస్ట్ కాలేజెస్ కోసమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఓకేనా. సో కమింగ్ టు రియాలిటీ, ప్రీవియస్ పేపర్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఎనఫ్. యూ షుడ్ ఆల్సో లెర్న్ కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ న్యూ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, రివైజ్ ఫార్ములాస్. ఇవన్నీ చేయగలిగితే మీకు మంచి ర్యాంకుతో పాటు మంచి కాలేజ్లో కూడా సీట్ అనేది సంపాదించవచ్చు. ఓకేనా. సో ఈ సెట్ ఎగ్జామ్ రాసేది కేవలం మీరు పాస్ అవ్వడానికో క్వాలిఫై అవ్వడానికో కోసం కాదు, మీకు ఒక బెటర్ ర్యాంక్ రావడానికి, ఆ బెటర్ ర్యాంక్ తో మంచి కాలేజ్లో మీరు సెటిల్ అవ్వడం కోసం. ఓకేనా, అది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ కమింగ్ టు 5th myth, డైలీ 8 to 10 hours స్టడీ ఈజ్ మ్యాండేటరీ. డైలీ 8 to 10 hours స్టడీ చెయ్యాలి అనేసి కొంతమంది బలంగా ఫిక్స్ అయిపోతారు. ఓకే, సో నేనేం చెప్తాను ఇక్కడ అంటే డైలీ 8 నుంచి 10 hours చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో కన్సిస్టెన్సీగా 2 to 3 hours కనుక ఫోకస్ చేస్తే ఎవ్రీ డే కూడా సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఇక్కడ. ఓకే, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ బెటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ. సో అక్కడే చెప్తున్నా, క్వాలిటీగా 2 hours కానీ 3 hours కానీ చదవండి, అది కన్సిస్టెన్సీగా ఫాలో చేయండి. ఈ రోజు 2 hours కూర్చోండి, రేపు 2 hours, అలాగే ప్రతి ఒక్క రోజు మీరు 2 hours కనుక కన్సిస్టెన్సీగా ఫాలో అయిపోతే మీ ఈసెట్ ప్రిపరేషన్ కి అడ్డు ఏది ఉండదు. ఓకేనా, ఇది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ విన్స్, నాట్ లాంగ్ అవర్స్. మీరు గంటలు 10 hours 12 hours
కూర్చొని చదివితే ఏమి రాదు. క్వాంటిటీ అండ్ టైం అనేది ఎక్కువగా అయిపోతుందే తప్ప మీ అంతటి మీకు సెల్ఫ్గా అనిపిస్తుంది ఓకే నేను ఈరోజు ఇన్ని గంటలు కూర్చొని చదివాను అండి, బట్ హౌ మచ్ క్వాలిటీ యు ఆర్ గివింగ్ టు యువర్ స్టడీస్ అనేది అయితే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు అనదర్ పాయింట్, మాక్ టెస్ట్స్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం అనేసి కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. అదొక పెద్ద అపోహ. సో మాక్ టెస్ట్ అనేది చాలా వరకు మీకు మీ యొక్క స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ యొక్క మిస్టేక్స్ని రెడ్యూస్ చేస్తుంది, మీ యొక్క టైంని మేనేజ్ చేసుకోగలుగుతారు, అండ్ దాంతోపాటు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఒక్క మాక్ టెస్ట్ వచ్చేది కాదు, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేది మీరు ఇక్కడ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఇవన్నిటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా ఉండే మీరు ఈ విధంగా అయితే తయారవుతారు అనమాట ఈ మాక్ టెస్ట్ల వల్ల. ఓకేనా, సో మోర్ మాక్ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ కాన్ఫిడెన్స్ ప్లస్ బెటర్ ర్యాంక్ అనేసి అయితే చెప్పొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సెట్ ఈజ్ బేస్డ్ ఆన్ లక్. ఇది ఎవరు చెప్తారంటే ప్రిపేర్ అవ్వను నేను, నాకు అంత లక్కు లేదులే, అది ఓన్లీ లక్ ఉన్న వాళ్ళకే వస్తుంది అంటే వాళ్ళు చదవరు అనేసి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా చదవరు, ఏదో లక్ వల్ల వాళ్ళకి వచ్చేసింది అనేసి అనుకుంటూ ఉంటాం. బట్ రియాలిటీకి వస్తే లక్ మే ఎఫెక్ట్ 1 or 2 క్వశ్చన్స్. మీ లక్ అనేది 1 or 2 క్వశ్చన్లు కరెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందే తప్ప నాట్ ఫర్ బెటర్ ర్యాంక్. సో ఎండ్ ఆఫ్ ది డే మీకేంటంటే ఈ యొక్క ఈ సెట్ లో బెటర్ ర్యాంక్ రావాలి అంటే ఒకటి ప్రిపరేషన్, ఇంకోటి ప్రాక్టీస్, రివిజన్, ఎగ్జామ్ స్ట్రాటజీ, వీటిని యూటిలైజ్ చేసుకోగలిగితేనే మీకు బెటర్ ర్యాంక్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో చూజ్ బెస్ట్ కోర్స్ ఫర్ యువర్ ఈసెట్ 2027. సో నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని అంటే లైక్ మన యొక్క అకాడమీలో ఉన్న ఏదైతే కంప్లీట్ కోర్స్ ఉందో బిఎస్డివిపి అకాడమీ ప్రొవైడ్ చేస్తున్న కంప్లీట్ కోర్సు, సో ఇది మీకు 549 రూపీస్కి టిల్ ఈసెట్ ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుంది. సో ఇందులో ఉన్న హైలైట్స్ చూసుకుంటే సో ఇవన్నీ కూడా మీకు 549 రూపీస్ మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మీకు కంప్లీట్ గా సో యూస్ఫుల్ థింగ్ అనేసి నేనైతే చెప్పొచ్చు. ఓకేనా, సో ఎవరికైనా ఎన్రోల్ చేసుకోవాలి అండ్ ఈ పర్టికులర్ కోర్స్ అనేది మాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్న వాళ్ళు సో డెఫినెట్లీ ఇమీడియట్ గా సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి వెంటనే ఈసెట్ 2027 కి అయితే ఎన్రోల్ అయిపోండి. మీ ప్రిపరేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. లవ్ యూ ఆల్ గైస్.